కలిపురుషుడు కూడా అలనాడు పరీక్షిత్ మహారాజుకు చెప్పాట. ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఆదేశించినప్పుడు పరీక్షిత్ మహారాజుతో అన్నట, నాకేదైనా ఒక స్థలం చూపించు, యుగ మహిమను అనుసరించి నేనిక్కడ ఉండక తప్పదు అన్నట. అలాంటప్పుడు ఆయన చెప్పాట పరీక్షిత్ మహారాజు, మద్యపానం చేసే వాళ్ళ దగ్గర వాళ్ళని ఆశ్రయించి ఉండు. అదేవిధంగా హత్యలు చేసేవాళ్ళు, అబద్ధాలు ఆడేటువంటి వాళ్ళు, తప్పు పనులు చేసేటువంటి వాళ్ళు, జారత్వం చోరత్వం చేసేటువంటి వాళ్ళని ఆశ్రయించి ఉండమని చెప్పాట. అంటే కలి ప్రభావం వలన ఎవరైనా చెడు పనులు చేయగలుగుతారు అంటే ఈ మద్యపానం చేసినప్పుడు కలి కూడా వాళ్ళని ఆశ్రయించి ఉంటాడు కాబట్టి ఎలాంటి చెడు పనులైనా చేయించడానికి అవకాశం ఉంటుంది. శాస్త్రం పక్కన పెట్టండి, సైంటిఫిక్గా ఆలోచించండి. ఎవరైనా మద్యపానం చేసినప్పుడు వాళ్ళ మానసిక స్థితి మామూలు వాళ్ళలాగా ఉంటుందా? మామూలు వాళ్ళలాగా వాళ్ళు ఆలోచించగలుగుతారా? ఒక్కసారి పరిశోధనలు పరిశీలించి చూడండి. ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్స్ అన్నీ కూడా ఇలా మద్యం తాగి డ్రైవ్ చేయడం వల్ల జరుగుతున్నాయి అనేటువంటిది నగ్న సత్యం. అయితే వాళ్ళు చనిపోవడం లేదా ఎదుటి వాళ్ళు చనిపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. అంతేకాదు, మద్యపానం చేసినప్పుడు మానసిక అనిశ్చితి ఉంటుంది. ఆ స్థితిలో ఉద్రేకాలు పెరగటం వలన, ఆ స్థితిలో తామస గుణం కోపం పెరగటం వలన, ఎదుటి వాళ్ళ ప్రేరణ వలన చేయకూడనటువంటి పనులు చేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే వాళ్ళ మనస్సు వాళ్ళ కంట్రోల్లో ఉండదు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియని స్థితిలో వాళ్ళు ఉంటారు. దీనివల్ల ఏం జరుగుతుంది? పాపం పక్కన పెట్టండి, ప్రాణాలు పోవటము, జైలు పాలు కావటము, కేసుల్లో ఇరుక్కోవడము, దేని మీదంటే దాని మీద తాగి సంతకాలు పెట్టించుకుంటూ ఉంటారు కొంతమంది. వీళ్ళు అమాయకులై తాగి, అంటే చేసిన వాళ్ళు, తాగిన వాళ్ళందరూ దుర్మార్గులు అని చెప్పడానికి లేదు. మంచివాళ్ళు ఉండొచ్చు, అమాయకులు కూడా ఉండొచ్చు. తాగించి సంతకాలు పెట్టించుకునేటువంటి మోసగాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. ఆస్తులు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు, ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు, బిజినెస్ పోగొట్టుకున్నటువంటి వాళ్ళు, కుటుంబాన్ని పోగొట్టుకునే వాళ్ళు కూడా మనకి కనిపిస్తారు. ఏం జరుగుతోంది దీనివల్ల? పాపం వస్తుందో రాదో ఎవరికి తెలియదు. శాపం ఉందో లేదో మీకు తెలియకపోవచ్చు, నమ్మకం లేకపోవచ్చు, కరి ప్రభావం మీద కూడా నమ్మకం లేకపోవచ్చు. కానీ తగినప్పుడు చేసేటువంటి వాటి వలన ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, దానివల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా ఆలోచించాలి. అలా ఆలోచించినప్పుడు ఇలాంటి పని చేయడానికి ముందుకొచ్చే అవకాశం ఉండదు. అదేవిధంగా మద్యపానం ఎప్పుడు చేయకూడదు. మనకి పర్వటి రోజుల్లో ఎవరు కూడా చేయకూడదు. పర్వటి రోజులు అంటే మనకి దీపావళి, దసరా, ఉగాది ఇలాంటివి వచ్చినప్పుడు, దీక్షలు కలిగి ఉన్నప్పుడు, పితృదేవతల తిథి ఉన్నప్పుడు, ఇందాక మాంసాహారానికి ఏ తిథులు రోజులు పనికిరావని చెప్పుకున్నామో అవన్నీ కూడా మద్యపానానికి కూడా పనికి రానటువంటివిగా చెప్తారు. అందుకని మద్యపానం చేసేటువంటి వాళ్ళు ఇలాంటివి కూడా ఆలోచించటం వలన అటు పాపము రాదు, ఇటు కలి ప్రభావము ఉండదు, మరోవైపు నష్టపోయే అవకాశం ఉండదు. తర్వాత ఆరోగ్యానికి కూడా మంచిది. మనసు స్థిమితంగా ఉన్నప్పుడే సరైనటువంటి ఆలోచనలు, తద్వారా సరైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. తద్వారా జీవితంలో అందరి దగ్గర వాళ్ళకు ఉండేటువంటి ప్రతిభను చాటుకొని సరైనటువంటి ఫలితాలు పొంది ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగేటువంటి అవకాశం వాళ్ళకి ఏర్పడుతుంది.